శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో ఎస్జీఎఫ్ క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన ప్రతి ఒక్కరూ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలతో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసే అవకాశం ఉంటుందన్నారు. క్రీడాకారులు మండల స్థాయిలో ప్రతిభను కనబర్చి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట్రామరెడ్డి, ఎంఈఓ ప్రభుదాస్, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ వనితా భూమిరెడ్డి పలువురు పాల్గొన్నారు. క్రీడలు మరి మన దుబ్బాక మండలంలో సమర్థవంతంగా నడవాలని, దానికి అందరు ఫిజికల్ ఎడిటర్ కూడా మరి కష్టపడి రాగదేశాలకు అతీతంగా మరి అన్ని స్కూల్ మనయే, అందరి విద్యార్థులు మనవారే అని చెప్పి భావించి నడిపించాలని నేను ఇంతకుముందు 2 జాగాల భూంపల్లె ప్రారంభించడం, తర్వాత మిడ్జెట్ కూడా పోయినాం. పీర్లే మా స్కూల్కి వెళ్ళాలంటే మా స్కూల్ పట్టుదలగా మనం పనిచేసిండ్రు. మరి ఏ స్కూల్ అయినా మనదే, ఏ విద్యార్థి మనదే అని చెప్పి భావన ఉండాలని చెప్పి మన ఫిజికల్ ఎడిటర్ గారు సూచిస్తూ మరి జిల్లాలో మంచి పేరు వచ్చే విధంగా మంచి టీం తయారు చేసి, మన దుబ్బాక మండలం అంటే మరి పాత తాలూకా హెడ్ క్వార్టర్, మన కాన్స్టిట్యూషన్ హెడ్ క్వార్టర్ కనుక మరి మంచి మంచి సుశిస్తులైనటువంటి మరి టీంలను తయారు చేసి మరి వారి జిల్లాలనే, రాష్ట్రంలోనే మరి నేషనల్ దాకా ఎదగాలని చెప్పి ఆ భగవంతుడి శక్తి మా దుబ్బాక మండల విద్యార్థికి ఇవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మరి అవకాశం మీ అందరినీ కూడా కలిసేటువంటి అదృష్ట భాగ్యము కలిగినందుకు చాలా సంతోషపడుతూ మరి విద్యార్థులు చాలా సమయం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ నేను ఒక పేరు మర్చిపోయిన మా యొక్క మున్సిపల్ వైస్ చైర్మన్ మరి సుగుణ బాలకిషన్ గౌడ్ గారికి మరి అందరికి కూడా పేరు పేరున నమస్సుమని తెలియజేస్తూ మనం అన్ని కూడా మంచిగా నడిపించుకొని మరి ఫిజికల్ ఎడిటర్, మా హెడ్ మాస్టర్ గమనించాలి, మా ఎంఈఓ గారు కూడా మరి ఇవాళ రేపే కంప్లీట్ కావాలి. మరి ఎల్లుండి అయితే మళ్ళీ ఆదివారం అవుతుంది, మరి ఎదుగా కూడా అవుతుంది కనుక మరి కష్టపడి రేపు ఎంత అయినా 2 రోజులు మరి షెడ్యూల్ ప్రకారం బాగా పనిచేసి మరి రేపే ముగించుకుంటే మన అందరికి మంచిది అని చెప్పి తెలియజేస్తూ, మీ విద్యార్థులు ఏదైతే టీం సెలెక్షన్ అవుతారో వాళ్ళ జిల్లాలనే కాదు రాష్ట్రంలో నేషనల్కి ఎదగాలని చెప్పి మరోసారి కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్సుమాంజలు. జై భీమ్, జై హింద్.